హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ చందు, కాకినాడ కుర్రాడిని. ముందుగా మన ప్రేక్షకులందరికీ, మన సబ్స్క్రైబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మనం అయితే కరామాలో ఉన్నటువంటి దుబాయ్ ఫ్రేమ్ చూడడానికి వచ్చాం. న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడైతే మనకి దుబాయ్ ఫ్రేమ్లో ఫైర్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా 30 minutes టైం ఉంది. రోడ్లు అయితే చాలా క్రౌడ్గా ఉంది ఫ్రెండ్స్. చూసారు కదా, వాళ్ళందరూ కూడా ఫైర్ వర్క్ చూడడానికి వచ్చిన వాళ్ళే. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ ఇయర్ వచ్చాము. లాస్ట్ ఇయర్ మీద ఇప్పుడు జనాలు అయితే చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. పెద్ద పెద్ద బిల్డింగులు చూడేశారు కదా దుబాయ్లో ఎలా ఉంటుందో. ఇక్కడే లుల్లు మార్కెట్ ఉంటుంది ఫ్రెండ్స్. కరామా దగ్గరలో ఉంటుంది. ఇది లుల్లు మార్కెట్ ఆపోజిట్లోనే ఉంటుంది దుబాయ్ ఫ్రేము. మరి కొద్దిసేపట్లో అయితే ఈ ఫైర్ వర్క్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇదైతే పార్ట్ 1. పార్ట్ 2లో మాత్రం నేను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పార్ట్ 2 మాత్రం మిస్ అవ్వద్దు. పార్ట్ 1 ఎండింగ్ వరకు చూడండి. చూశారు కదా రోడ్డు మీద కార్లు ఎలా అయితే లైటింగ్ తోటి ఫుల్ ట్రాఫిక్గా ఉంది. అసలే ఖాళీ లేదు. దుబాయ్ ఫ్రేమ్ దగ్గర అయితే మొత్తానికి జనం చాలామంది ఉన్నారు. బస్సుల మీద రావాలనుకునే వాళ్ళు అయితే చాలా కష్టం ఫ్రెండ్స్. ఆల్రెడీ బస్సులు అయితే ఆపేశాడు. మెట్రో కూడా బుర్జ్ ఖలీఫాకి వెళ్ళే వాళ్ళందరూ కూడా మెట్రో అయితే ఆగిపోయింది. బుర్జ్ ఖలీఫా దుబాయ్ మాల్లో దగ్గర ముందు స్టాప్లోనే ఆపేస్తారు. అసలు బస్సులు అయితే 4కే ఆపేశారు. బస్సులు అయితే అక్కడ తిరగట్లేదు. ట్యాక్సీలు మీద వచ్చే వాళ్ళు అయితే కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ ఉండడం వల్ల కొంచెం లేట్ అవుద్ది. మన దుబాయ్ పోలీసులు చూసారా, గుర్రాల మీద వచ్చి చాలా ప్రేక్షకులకు వినోదాన్ని కలిగిస్తున్నారు. మనం అయితే అలా దుబాయ్ ఫ్రేమ్ దగ్గరికి వెళ్దాం. ఈ యొక్క ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియోస్. అదే కదా, చూశారు కదా ఫ్రెండ్స్, అదే దుబాయ్ ఫ్రేమ్. మనం ఇంకా దగ్గరికి వెళ్దాము. ముందుకు వెళ్ళే కొద్ది కూడా జనాలు ఎక్కువగా ఉన్నారు. వీడు మా తమ్ముడు, మా బామ్మడిది. వీళ్ళతో పాటు వచ్చారు. వీళ్ళు తీసుకొచ్చాను. మా బామ్మడిది 1.5 year అవుతుంది. మా తమ్ముడు అయితే రీసెంట్గా వచ్చాడు. చూశారు కదా ఫ్రెండ్స్, పార్ట్ 1 అయితే ఇలాగ ముగిస్తున్నాను. పార్ట్ 2 మాత్రం అసలు మిస్ అవ్వద్దు. ఫైర్ వర్క్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దుబాయ్ గవర్నమెంట్ అయితే ఎక్కడ దేనికి కాంప్రమైజ్ అవ్వదు. క్వాలిటీ కానీ దేనికన్నా సరే. నేను ఆ మాట ఎందుకన్నానంటే, ఎక్కడ కూడా మీరు చూస్తారు కదా, పార్ట్ 2 చూస్తే మీకు అందరికీ అర్థమవుద్ది ఎంత బాగుంటుంది అనేది ఫైర్ వర్క్. మనం ఇంకా దుబాయ్ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళలేదు. టైం దగ్గర పడే కొద్ది జనాలు పెరుగుతూ ఉంటారు. మీరు ఏదో మర్చిపోవద్దు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.